నా రాజాకేంది? నాకేంటి వరకు కుర్రాడు దేని చూసి షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. రాజా 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 నీ మొక్క చూడాలంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. డాక్టర్, నా రాజాకేమైంది? వాడి కళ్ళు నీలంగా మారిపోయాయి. కారణం ఏంటి డాక్టర్? అదే నాకు అర్థం కావట్లేదు. వెయిట్ అండ్ సీ, డోంట్ వరీ. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రాజా, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్లా? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినిల్లే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికి వెళ్దాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు, చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు. ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మరి అదిగా దారొదులు. నీకే చెప్పేది, దారి వదులుతావా లేదా? దారొదులు, వదులు. సరేనమ్మా, ఏమిటిది? నిన్ను బిడ్డలో చూసుకుంటే మా ఇంట్లోనే గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగం మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమానం, విశ్వాసం ఉంటే మరీ ఒక నా బిడ్డను వదరు. లేదంటే నా బిడ్డ వచ్చు. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప